మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రజాగళం అడ్వర్టైజ్మెంట్, ఇవాళ ప్రజాగళం అని పేరు పెట్టారు. నరేంద్ర మోడీ 2 సభలు కూడా ఇవాళ జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం రాజమండ్రిలో 1 గంటకి వేమగిరిలో జరగబోయే సభలో పాల్గొనబోతున్నారు. అట్లాగే అనకాపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకి రాజుపాలెంలో జరిగేటటువంటి సభలో పాల్గొనబోతున్నారు. ఎన్డీఏతో వికసిత ఆంధ్ర వికసిత భారత్ అన్నటువంటిది అడ్వర్టైజ్ చేశారు. ఇకపోతే ఈనాడు హెడ్డింగ్, అవినీతి వైకాపా అంతానికే మా పొత్తు, జగన్ అక్రమాల కారణంగానే పోలవరం నిలిచిపోయింది, మద్య నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ నడుపుతున్నారు, అభివృద్ధి చేయకపోగా భూమాఫియాతో పెట్టరేగిపోతున్నారు, అమరావతిని పునర్నిర్మిస్తాం, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుతాం, ధర్మవరం సభలో కేంద్ర మంత్రి అమిత్ షా, మన భూమి అమ్మాలంటే జగన్ అనుమతి తీసుకోవాలట, గోబ గుయ్యి అనిపించాలి, ఎన్నికల్లో సమాధానం చెప్పాలి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, రైతులకు మేలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం మంజూరు చేసిన పోలవరం ప్రాజెక్టు జగన్ అవినీతి వల్లే ముందుకు సాగట్లేదని కేంద్ర మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని, అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ సీఎం అయ్యాక తానే మద్యం సిండికేట్ నడిపిస్తూ నాసిరకం బ్రాండ్తో ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని దుయ్యబట్టారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డీజీపీపై వేటు, వైకాపా కొమ్ము కాస్తున్న ప్రతిపక్షాల ఫిర్యాదులతో రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు, అధికార పార్టీ అరాచకాలకు వెన్నుదన్ను ఆయనే, బాధిత ప్రతిపక్షాలపైన రివర్స్ కేసులు, ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారికి వేధింపులు, అధికార వైకాపా అరాచకాలు, దాష్టికాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి మొత్తం పోలీసు వ్యవస్థని ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. పోలీసు దళాల అధిపతిగా ఉంటూ వైకాపా కార్యకర్తలు పనిచేస్తున్నట్టు ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి ఆయన బదిలీ చేసింది. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా రాజేంద్రనాథ్ రెడ్డి అధికార పార్టీకి మేల్చే కూర్చోలు వ్యవహరిస్తున్నారని, ఆయనే డీజీపీగా కొనసాగితే నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరగవని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి. ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదులపై చాలా ఆలస్యంగా స్పందించింది. ఎన్నికలు వైకాపాకు ప్రయోజనం చేకూర్చేలా ఆయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్కి 1 రోజుల ముందు ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే డీజీపీగా ద్వారకా తిరుమలరావుకి అవకాశం, సీనియారిటీ జాబితాలో 2వ స్థానంలో ఉన్న ఆర్టీసీ ఎండీ అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లు పంపే అవకాశం. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం సీనియారిటీ జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానాల్లో రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ పేర్లు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే సంక్షేమం జగన్ సొత్తు కాదు, అన్ని పథకాలు అమలు చేస్తాం, చెల్లెలకి ఆస్తులు పంచని దుర్మార్గుడు సీఎం జగన్, 3 కబ్జాలు 6 సెటిల్మెంట్ల ప్రభుత్వం ఇది, భూ హక్కు చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని సజ్జల నోట రద్దు మాట, కుల మతాలకు అతీతంగా పాలన సాగిస్తాం, కల్తీ మద్యం విక్రయించే వారిపై రౌడీ షీట్లు, పొన్నూరు, తుని, వారాహి, విజయబేరి సభల్లో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే దుష్ట పాలనకు ఇక ముగింపే, అభివృద్ధి అంటే అర్థం తెలియని జగన్ ప్రజావేదిక కూల్చివేత్తోనే విధ్వంసానికి శ్రీకారం, వైకాపాతో కుమ్మక్కు కాదు అది ఫ్లోర్ మేనేజ్మెంట్, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది, మా 3 పార్టీల మూల సిద్ధాంత ప్రజాసేవే. ఈనాడుతో ముఖాముఖిలో పురంధేశ్వరి, 5 ఏళ్ల వైకాపా పాలన విద్వేషం, విధ్వంసం, అరాచకం, అవినీతితో సాగింది, విసిగి వేసారిన రాష్ట్ర ఓటర్లు దుష్ట పాలనకు ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. 2 చోట్ల ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం, కేంద్రం నుంచి కొత్త ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అండదండలు ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలో విద్యుత్ బస్ ఛార్జీలు పెరిగి పేదలు ఆర్థికంగా నష్టపోతున్నారు, వీళ్ళని కొత్త ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని వెల్లడించారు. ఆదివారం ఆవిడ ఈనాడుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సామాన్యుల ఆస్తులకు రక్షణ ఏది అంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మధ్యతరగతి చిన్న కమతాల వారికి ఇబ్బంది, భూ వివాదాలు స్థానిక సివిల్ కోర్టులో పరిష్కరించుకునే వీల్లేదు, ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం వల్ల సామాన్యులు నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు, భూ వివాదాలు వచ్చినప్పుడు స్థానిక సివిల్ న్యాయస్థానాలు పరిష్కరించుకునే వెసులుబాటు లేకపోవడంతో అందరూ హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, సామాన్యులు నిరక్షరాస్యులకు ఈ చట్టం తీవ్ర ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భూ యాజమాన్య హక్కు చట్టం ప్రమాదకరం, సమాచారం ఇవ్వకపోతే హక్కుదారులకు జైలు శిక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి టీఆర్ఓకి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 50,000 వరకు జరిమానా విధించవచ్చు. సమాచారం ఇవ్వడానికి కొన్ని అంశాల్లో 7 రోజుల నుంచి 3 నెలల వరకు గడువు ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన అంశాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
లేకపోతే భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది, మీరేం చేశారు? నీతి ఆయోగ్ నమూనా టైటిలింగ్ చట్టం సెక్షన్ 5 ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓగా ఏ అధికారినైనా నియమించవచ్చు. సెక్షన్ 5 ప్రకారం టీఆర్ఓగా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు. జగన్ ప్రభుత్వం కూడా చేసింది. ఇందులో కుట్ర కోణం ఉందని వీళ్ళే రాసేశారు. ఓవరాల్గా ప్రజల్ని నమ్మించలేం, అంటే సంక్షేమ పథకాలు చంద్రబాబు ఎంత చెప్పినా నమ్మట్లేదు, అలాగే అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు చెప్పేటటువంటి మాటల్ని నమ్మట్లేదు. కాబట్టి ఇప్పుడు భయపెట్టాలి. భయం ద్వారా అంటే పాజిటివ్ ఓటు మనం సంపాదించలేనప్పుడు నెగిటివ్ ఓటు సంపాదించి పెట్టాలి. మనం ఏ పార్టీకి బానిసగా పనిచేస్తున్నాం ఆ పార్టీకి అన్నటువంటి రూట్లోనే ఈనాడు కాన్సెప్ట్ హైలైట్ చేస్తుంది. అయితే సాక్షి వచ్చేటప్పటికి మాయం, నారా మేనిఫెస్టో, రారా టీవీ వీడియో, మాయాగాళ్ళు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం అద్భుతం అంటూ ఈటీవీలో స్టోరీ. 4 నెలల కిందట అన్నదాత కార్యక్రమంలో ప్రసారం. ఈ చట్టం వస్తే రైతుల భూములకు భద్రత ఉంటుందంటూ ప్రశంస. ఇప్పుడేమో ఎన్నికల ముందు బాబు కోసం అడ్డగోలు దుష్ప్రచారం. ఈ చట్టం వస్తే మీ భూములు మీవి కావంటూ భయపెట్టే రాతలు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అన్నదాత వీడియో వైరల్. ఈటీవీలోనే 4 నెలల కిందట ప్రసారం చేశారని తెలిసి జనం విస్మయం. కథ అడ్డం తిరిగిందని తెలిసి క్షణాల్లో వీడియోను మాయం చేసిన రామోజీ. ఆ లింక్ని క్లిక్ చేసిన వారికి దిస్ ఈజ్ ప్రైవేట్ వీడియో అనే మెసేజ్ ప్రత్యక్షం. చంద్రబాబు సైతం ఎన్నికల్లో గెలవడానికి 2014లో 100 కొద్ది హామీలు గెలిచాక టీడీపీ వెబ్సైట్లోంచి ఏకంగా మేనిఫెస్టోని మాయం చేసేశారు. 2019లో ఈ చట్టాన్ని చేసేటప్పుడు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన తెలుగుదేశం ఈ చట్టంతో భూ కబ్జాలకు తెరపడుతుందన్న టీడీపీ నేత పయ్యవుల కేసు. కాలం మారుతోంది కాబట్టి ఇలాంటి చట్టాలు అవసరమని స్పష్టీకరణ. ప్రభుత్వ చర్యను పూర్తిగా సమర్థిస్తున్నామంటూ బిల్లులకు మద్దతు. అసెంబ్లీ రికార్డులో సైతం భద్రంగా పయ్యావుల ప్రసంగం. ఇప్పుడేమో ఎన్నికల ప్రయోజనాల కోసం యూటర్న్ తీసుకుని టీడీపీ. ప్రతి సభలోనూ మీ భూములు లాక్కుంటారంటూ బాబు అరుపులు. అసలు అమల్లోకి రాని చట్టం మీద ఎంత దుష్ప్రచారం ఎందుకంటున్న నిపుణులు. ఎన్నికల వేళ జనాన్ని భయపెట్టడం ఎజెండాగా చెలరేగుతున్న ఎల్లో మూట. ఈటీవీ వీడియో కేశవ ప్రసంగం బయటపడటంతో పచ్చిగా వెల్లడైన భాగోతం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జగన్ తెలుగు భాషను నాశనం చేయాలని చూస్తున్నారు. అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను నిర్వీర్యం కానివ్వం. ఎన్డీఏ అధికారంలోకి రాగానే తెలుగు భాష పరిరక్షణ చర్యలు. రాష్ట్రంలో అవినీతి మత మార్పిడిని అరికట్టేందుకు టీడీపీ జనసేనతో పొత్తు. సీఎం జగన్ తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. ఇండియా కూటమిలో ఎవరు ప్రధాన అభ్యర్థో వారికే స్పష్టత లేదు. రాహుల్ గాంధీకి లబ్ధి చేకూర్చేందుకు ఆ కూటమి ఏర్పాటు. ధర్మవరం ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సభలో సీఎం జగన్పై చంద్రబాబు దోషణలు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి తెలుగు భాషను నాశనం చేయాలని చూస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాష నిర్వీర్యం కానివ్వబోమని ఆదివారం సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన సభలో అమిత్ షా మాట్లాడితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తెలుగు భాష పరిరక్షణ చర్యలు తీసుకుంటామన్నారు అన్నటువంటి వార్తను. ఇక్కడ వీళ్ళ టాక్టిక్స్ ఏంటంటే జగన్ని తిట్టింది రాయకుండా తెలుగు భాష అంటే తెలుగు మీడియం పెడతారు, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసేస్తారని ప్రజల్ని నమ్మించేటందుకు కోసం చేసేటటువంటి. ఇక్కడే ఎవడి రాజకీయం వాడిదే. ఏ పత్రికకి ఆ ఎజెండాతోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే A1 చంద్రబాబు, A2 లోకేష్. దుష్ప్రచార కుట్రదారి చంద్రబాబు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పథకం ప్రకారం విష ప్రచారం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల లబ్ధి కుతంత్రం. ఈసీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన సిఐడి నియమావళిని ఉల్లంఘించినట్టు నిర్ధారణ. టీడీపీ కార్యాలయానికి నోటీసులు జారీ. నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం. చంద్రబాబు లోకేష్ను విచారించేందుకు సిద్ధం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు ఆశయాలు గొప్పవి, దీనిని మేము ఆమోదిస్తున్నాం. రీసర్వే సాహసోపేతం. ఈ బిల్లు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. రాష్ట్రాలను అమలు చేయాలని కోరింది. 2019 జూలై 29 అసెంబ్లీలో టీడీపీ నేత పయ్యావుల కేసు ప్రసంగం. ఎన్నికల వేళ అనావాయితీగా నాలుక మడతేసిన చంద్రబాబు అంటూ అప్పట్లో పయ్యావుల కేసు ప్రసంగాన్ని నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక ఇప్పుడు దాన్ని సాక్షి వార్తగా రాసింది. ప్రతి విషయంలో 2 నాలుకల ధోరణి పాటించే ప్రతిపక్ష నేత చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ చట్టానికి అసెంబ్లీలో ఆమోదం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు బురజల్లుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2019 జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ బిల్లును ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో పయ్యావుల కేసు ప్రసంగం. ఈ బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్లే బిల్లును మేము ఆమోదిస్తున్న మంత్రి గారి లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ భూములు కొనాలంటే భయపడే పరిస్థితుల్లోనే అది నిజమైన టైటిలా, డిస్ప్యూటెడ్ టైటిలా అంటే వివాదాస్పద టైటిల్ అనేది తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ల్యాండ్ టైటిల్ క్లియర్గా లేకుంటే సమస్య అవుతుందనే ఉద్దేశంతో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ స్కీమ్ ప్రారంభించి రాష్ట్రాలను అమలు చేయాలని కోరింది. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్టు అమల్లో ఉంది. ఈ ప్రాజెక్టు మన దేశానికి కొత్త కావచ్చు, కానీ 1988లోనే ఆస్ట్రేలియాలో ఉంది. టోరెన్స్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనే విధానం అంటే టైటిల్కి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఆ తర్వాత చాలా దేశాలు దీన్ని అమలు చేసే. రాజస్థాన్ 2016లోని దాదాపు ఇట్లాంటి చట్టాన్ని పాస్ చేసింది, కానీ ప్రాక్టికల్గా అమల్లోకి వెళ్ళినట్టు కనబడలేదు. ఆశయాలు మాత్రం చాలా గొప్పవి. ఆచరణలో ఈ ప్రభుత్వమే కాదు ఎవరు చేపట్టినా చాలా సమస్యలతో కూడుకుంది. ఇది చిక్కులను తొలగించేందుకు ఈ ప్రభుత్వానికి చాలా టైం పడుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా అనేది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళే బిల్ అవుతుంది. రీసర్వే సాహసోపేతం. ల్యాండ్ టైటిలింగ్ ముందు సర్వే చేయాలి. సర్వే కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసే ఆలోచనలో ఉందని తెలిసింది. చాలా బృహత్తర కసరత్తు. 1900 సంవత్సరంలో ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఏర్పడితే 1970 కానీ మనకి అప్డేటెడ్ రికార్డులు రాలేదు.
మనం 2 ఏళ్లలో చేస్తామంటున్నాం, టెక్నాలజీ మ్యాన్ పవర్ ఉన్నా ఇదొక సాహసోపేతమైన చర్య, సరిగ్గా చేయకపోతే ఇదొక దుస్సాహసం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రజలకు భూమి మీద ఉన్న మమకారం చాలా గొప్పది కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నాకు తెలిసి 1500 కోట్ల అవసరమయ్యే ప్రాజెక్ట్ ఇది. ప్రభుత్వంలో ఎవరున్నా రీసర్వే 40 ఏళ్లకు ఒకసారి నిర్వహించాలి, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చర్య అంటూ ఆనాడు ఇచ్చినటువంటి స్పీచ్ని హైలైట్ చేశారు. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం అంటూ బీసీ విద్యార్థులకి ఇక్కడ అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు జస్టిస్ వి ఈశ్వరయ్య ఇందాక ఒక జడ్జి గారేమో ఇది కష్టం అంటే ఇప్పుడు ఇంకో జడ్జి గారేమో కరెక్ట్ అంటున్నారు. ఇకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ సూచన మాత్రమే అని చెప్పి పురంధేశ్వరి స్టేట్మెంట్ కూడా ఓవరాల్గా అసలు అంశాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తారా లేదా, లేకపోతే అభివృద్ధి జరుగుతుందా లేదా, అభివృద్ధి ఎవరి హయాంలో ఎక్కువ జరిగింది, ఈ చర్చ అంతా పక్కకి వెళ్ళిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూతానే తిప్పుతున్నారంటేనే రాజకీయం అక్కడ తెలుగుదేశం ట్రాప్లోకి వైసీపీ వెళ్ళిపోయింది, అది స్పష్టంగా కనబడుతుంది. ఇక తప్పని పరిస్థితి అయ్యింది వీళ్ళకి. ఇకపోతే గుండె ఘోష విన్నారు అంటూ గుండెపోటు మరణాల నియంత్రణకు సీఎం జగన్ ప్రభుత్వం సమర్థవంతంగా అడుగులు. రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాలు 32.4% గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో గుండె జబ్బులు అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ మున్పెన్నడూ లేని రీతిలో ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నీట్ యూజీ 2024 ప్రశాంత్తో కఠినంగా ఫిజిక్స్, సులువుగా కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నలు అంటూ దేశవ్యాప్తంగా నీట్ ముగిసినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే ఏ ఉద్యోగి ఓటు హక్కుని తిరస్కరించరాదు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆర్ఓలకు ఆదేశాలు జారీ చేసిన సీఈఓ మీనా. ఎన్నికల విధుల్లో ఉన్న ఏ ఉద్యోగి ఓటు హక్కుని ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించవద్దని స్పాట్లోనే ఫారం 12ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటు హక్కును కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులకి ఆర్ఓలకి ఆదేశించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నీట్ ర్యాంకు నిర్ణయించే కఠినమైన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టుల మీద పోరాటం చేద్దాం రండి అంటూ చైతన్య మరి నీట్ పరీక్షలు అయిపోయిన టైంలో పెట్టుకొచ్చింది. ఇది ఎందుకనంటే రేపు పొద్దున కాలేజీల్లో ఇంటర్మీడియట్లో చేరేటప్పుడు నీట్కి సంబంధించినటువంటి విభాగంలో చేరమని. లేకపోతే ఆంధ్రజ్యోతి డీజీపీ అవుట్ అన్నటువంటి వార్తను రాసింది. వైసీపీతో అంటకాగిన రాజేంద్రారెడ్డి బదిలీ, తక్షణమే కార్యాన్ని విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం, ఎన్నికల విధులు అప్పగించరాదని ప్రభుత్వానికి సూచన, నేడు 11 గంటల్లోగా 3 పేర్లు పంపాలని సీఎస్కి ఆదేశం, శాంతి భద్రతలో ఏడీజీ శంఖభ్రత తాత్కాలిక బాధ్యతలు, వరుసగా హింసాత్మక ఘటనలు ప్రతిపక్షాల ఫిర్యాదులు, జగన్ సేవలో తరించిన ఐపీఎస్లు వరుసగా బదిలీ, 5 ఎస్పీలు, ఐజీ, బెజవాడ సీసీ ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీతో పాటు అనంత రాయచోట్ డీఎస్పీలుగా బదిలీ. ఇదే విషయం లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు జరిగినప్పుడు తెలుగుదేశం మీద కుట్ర అని రాసుకొచ్చిన ఈనాడే ఆంధ్రజ్యోతి, అప్పుడు కూడా బదిలీలు జరిగినాయి. అప్పుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఇద్దరిని కూడా బదిలీ చేశారు. అప్పటికి ఇప్పటికీ తేడా అది. అయితే జగన్ అవినీతి వల్లే పోలవరం జాప్యం, రాష్ట్రంలో గూండాగిరి, అరాచకం, మద్యం సిండికేట్, షాధ్వజం, అభివృద్ధికి పునాదులు వేసిన బాబు వాటిని ధ్వంసం చేసిన జగన్, ఏపీ అభివృద్ధికి బాబు మోడీ భరోసా, 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం, అమరావతి పునర్నిర్మాణం చేపడతాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన, ధర్మవరంలో ప్రజాగళం సభ, జగన్కు పాలించే అర్హత లేదు, కేంద్రం ఇచ్చే నిధులన్నీ దుర్వినియోగం చేశారు, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు రాజ్నాథ్ సింగ్. ఇకపోతే జగన్ సిద్ధం చేసిన వివాదాల ఉరితాడు అంటూ మళ్ళీ సేమ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద యాక్ట్లో ప్రత్యేకంగా డిస్ప్యూట్ రిజిస్టర్, అప్పిలేట్ అధికారి దయపైన మీ భూమి హక్కు, ఈ పోస్టులో రిటైర్డ్ ఐఏఎస్కు పునరావాసం, వారు పాలక పెద్దల చేతిలో పావులే, ఆర్ఓఆర్లో అభ్యంతరాలకు 15 రోజులు గడువు, యాక్ట్లో 2 ఏళ్ల పాటు వివాదం లేవనెత్తచ్చు, వ్యక్తిగత విభేదాలను వివాదం రాజేయచ్చు, బయటపడాలంటే ఇక రైతుకు నరకమే అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే నిండు గర్భిణిని కాలితో కింద పడేసి కాలితో తన్ని వైసీపీ నాయకుల రౌడీయిజం, అన్నమయ్య జిల్లా తంబళపల్లి వైసీపీ రౌడీ మొక్కలు రెచ్చిపోయి ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ నాయకులు వీధి దీపాలు వెలగడం లేదని ప్రశ్నించి నిండు గర్భిణిని నేలపై పడేసి కాలుతో తన్ని దుర్భాషలాడారు, అడ్డొచ్చిన భర్త గొంతు పట్టుకుని దాడి చేశారు. ఈ ఘటనలో గర్భిణి అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితురాలు కథనం మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పోటీ చేస్తున్న తంబళపల్లి నియోజకవర్గంలో ఆయన సతీమణి కవిత పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ములకల చెరువు మండలం వేపూరికోట పంచాయతీ కోటగోళ్లపల్లిలో సర్పంచ్ సుదర్శన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన కళ్యాణి ఇంటికి వెళ్లి
వైసీపీకి ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా కళ్యాణి 8 నెలల గర్భిణి, స్థానిక సమస్యలు ప్రస్తావించారు. తనకు 3 పిల్లలు ఉన్నారని, ఇంటి ముందు వీధి దీపాలు వెలగడం లేదని, రాత్రులు చిన్నారులు బయట తిరగాలంటే భయంగా ఉందన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన వైసీపీ నాయకులు ఆ విషయం వదిలేసి కళ్యాణిని దుర్భాషలాడారు. ఆమె భర్త మల్లికార్జున్ పిలిపించమని చెప్పారు. కళ్యాణి తన భర్తకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన మల్లికార్జున్పై 10 మంది వైసీపీ నాయకులు దాడికి దిగి గొంతు పట్టుకున్నారు. అడ్డుకోబోయిన కళ్యాణిని కింద పడేసి కాల్తో తన్నారు. ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి సతీమణి కవిత అడ్డు చెప్పకపోవడం గమనారం. వైసీపీ నాయకులు దాడిలో కళ్యాణి అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. కళ్యాణి భర్త మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు ప్రచారానికి వచ్చి తన భార్యను తనను కొట్టారన్నారు. వైసీపీ అభ్యర్థి ద్వారకానాథ్ రెడ్డి సతీమణి సమక్షంలో తమపై దాడి జరిగిందని, కనీసం ఆమె అడ్డు చెప్పలేదన్నారు. సుదర్శన్ రెడ్డి, మల్లిరెడ్డి వారి అనుచరులు దాడి చేశారని తెలిపారు. ఈ విషయం మీద మొలకల చెరువు పోలీసులకు ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ సిబ్బంది సమాచారం అందించారు. ఇదిలా ఉంటే ఈ ఘటన జరిగిన గంట తర్వాత తమను నిలదీసిన వారిని చితకబాదేందుకు వైసీపీ వాళ్ళు దాదాపు 20 వాహనాల్లో మళ్ళీ కూటగోళ్లపల్లెకి వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వీరిని ఊరి బయట అడ్డుకుని వెనక్కి పంపించేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్పై దాడి అంటూ డ్రింక్ బాటిల్ విసిన వైసీపీ మొక్కలు త్రుట్లో తప్పించుకునితే పక్కనే ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు. అంతకుముందే వైసీపీ కవ్వింపు చర్యలు, జనసేన టీడీపీ శ్రేణులతో వాగ్వాదం, తోపులాట, తాటిపత్తి రోడ్ షోలో తీవ్ర ఉద్రిక్తత. సినీ నటుడు సాయి ధరమ్ తేజ్పై ఆదివారం రాత్రి వైసీపీ మొక్కలు డ్రింక్ బాటిల్తో దాడికి పాల్పడ్డాయి. సరిగ్గా బాటిల్ పడే సమయంలో తేజ్ తప్పించుకోవడంతో పక్కనే ఉన్న జన సైనికుడికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతుగా సాయి ధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేట వెళ్లేందుకు తాటిపత్తి మీదుకు వెళ్తున్నారు. అప్పటికే తాటిపత్తి గ్రామ వీధులన్నీ జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, మెగా అభిమానులతో నిండిపోయి వాళ్ళని చూసి వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. తేజ్ కాన్వాయ్ తాటిపత్తి మీదుగా వెళ్తుండగా బాంబులు వేసి బాణాసంచా కాల్చారు. ఈ సమయంలో జనసేన వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఆ సమయంలో బందోబస్తులో ఉన్న ఎస్ఐ, 2 కానిస్టేబుల్ వారిని నియంత్రించేందుకు ప్రయత్నించిన వెనక్కి తగ్గలేదు. ఈ గొడవ సద్దుమనకుండానే చిన్న జగ్గంపేటలో రోడ్ షో ముగించుకుని సాయి ధరమ్ తేజ్ తాటిపత్తి గజ్జాలం సెంటర్కి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడికి సమీపంలో గుమికూడ వైసీపీ శ్రేణుల నుండి ఒకరు డ్రింక్ బాటిల్ ఆయన పైకి విసిరారు. దాని నుంచి తేజ్ తప్పించుకోగా బాటిల్ పక్కనే ఉన్న జనసైనికుడు నల్లాల శ్రీధర్కి తగిలి కొంటిపై, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సాయి ధరమ్ తేజ్ తన రోడ్ షో ముగించుకుని వెళ్ళిపోయారు. బాధితుడిని హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన శ్రీధర్ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ వర్మ పరామర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే దళిత ఉద్యోగిపై దాడి అని మరొక వార్తని హైలైట్ చేశారు. ఓటుకు డబ్బులు ఎందుకు ప్రశ్నిస్తే చితకబాదారు. ఇంటికి వెళ్లి భార్య పిల్లల ముందే దాడి. విజయవాడలో చెలరేగిన వెల్లంపల్లి అనుచరులు ఎన్నికలు గెలుపు కోసం వైసీపీ నేతలు అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి అనుచరులు ఓ దళిత ఉద్యోగిపై దాడి చేసి విపత్సం సృష్టించారు. ఓటుకు డబ్బులు ఎందుకని ప్రశ్నించినందుకు రక్తం ఓడేలా కొట్టారు. పాయకాపురం 63వ డివిజన్లో ఆదివారం ఈ దాడి జరిగింది. విశాలాంధ్ర కాలనీకి చెందినటువంటి మానిపాటి మనోజ్ కుమార్ నూజివీడ్ టౌన్లో రెవెన్యూ శాఖలో సర్వేయర్గా పనిచేస్తున్నారు. ఆదివారం 2 వైసీపీ కార్యకర్తలు మనోజ్ కుమార్ ఇంటికి వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని కోరుతూ డబ్బులు ఇచ్చే యత్నం చేశారు. అయితే తాను నిన్ననే ఓటు వేసేశానని, అయినా ఓటుకి డబ్బులు ఇవ్వడం ఏంటని మనోజ్ కుమార్ ప్రశ్నించారు. అవమానంగా భావించిన కార్యకర్తలు డివిజన్ నేతలకు ఫోన్లో తెలిపారు. కార్పొరేటర్ భర్త మోదుగులు గణేష్, వైసీపీ నాయకులు సిహెచ్ రవి, నాగు మరికొంతమంది నేరుగా ఉద్యోగి ఇంటికి వెళ్లారు. మా కార్యకర్తలను ప్రశ్నిస్తామంటూ ఊగిపోతూ మూకమ్మడిగా మనోజ్ కుమార్ ఇంట్లో నుంచి బయటికి లాగి విచక్షణ రహితంగా దాడి చేశారు. భార్యా పిల్లల ముందే బట్టలు విప్పి రక్తమోడేలా చావుబాదారు. దీంతో ఉద్యోగి భార్యా పిల్లలతో సహా నున్న రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న నార్త్ జోన్ ఏసీపీ ప్రసాద్ స్టేషన్ వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు దళిత ఉద్యోగి ఇంటికి వెళ్లి దాడి చేసి అడ్డంగా బుక్ అయిపోయిన వైసీపీ నేత ఎలాగైనా తమపై కేసు నమోదు అవ్వకుండా చూసుకునేందుకు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కుయుక్తులు పన్నుతున్నారు. అందులో భాగంగా మహిళా వైసీపీ కార్యకర్తను తీసుకొచ్చి ఆ దళిత ఉద్యోగి ఆమె చేయి పట్టుకున్నాడంటూ కౌంటర్ ఫిర్యాదు ఇప్పించారు. సదరు మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైతే ఉద్యోగం పోతుందంటూ దళిత ఉద్యోగిని బెదిరిస్తున్నారు. అయినా సదరు ఉద్యోగి తన ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాచమల్లు అనుచరుడి లైంగిక వేధింపులు అంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడు వడ్ల దాదాపీర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తనకు అతని నుంచి రక్షణ కల్పించాలని బాధితులతో కోరారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం పొద్దుటూరు ప్రెస్ క్లబ్లో ఆమె రాచమల్లుతో పాటు ఉన్న వడ్ల దాదాపీర్ ఫోటోను చూపించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2020 ఆగస్టులో మోక్షగుండం వీధిలో ఉన్న దాదాపీర్ ఇంటి మేడపై ఉన్న ఇంట్లో తమ కుటుంబం అద్దెకి దిగిందన్నారు. అప్పుడు తాను ఇంటర్ చదువుతున్నాను, తన తల్లి ఇంట్లో లేని సమయంలో వడ్డ దాదాపీర్ వచ్చి మాయ మాటలు చెప్పి తను లొంగ తీసుకున్నాడని ఆరోపించారు. అప్పటి నుంచి శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి తనకు నిశ్చితార్థం కూడా చెడగొట్టాడని, ఉంటే తన వద్దే ఉండాలని, ఎక్కడికి వెళ్ళొద్దని బెదిరిస్తున్నాడని చెప్పారు. ఆయన వేధింపులు భరించలేక ఇల్లు మారామని, అయినా దాదాపు వేధింపులు మానలేదని వాపారు. ఆయన మాట వినకపోతే తన తల్లిని కూడా చంపుతామని బెదిరిస్తున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి 7 ఏళ్ల క్రితం చనిపోయాడని, తమకు దిక్కెవరు లేరని ఆ వైసీపీ నాయకుడు వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని బాధితులతో పాటు ఆమె తల్లి వేడుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే పోలీసులపైన రాళ్ల దాడి అంటూ మరొక వార్తను హైలైట్ చేశారు. టీడీపీ కార్యకర్త లక్ష్యంగా రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మోకలు
పల్నాడు జిల్లా మాచర్లపట్నంలో వైసీపీ రౌడీ మొక్కలు రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులకు దిగే మాచర్లపట్నంలోని 13వ వార్డులో టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర కుమారుడు కేశవ్ మీద వైసీపీకి చెందిన వెంకటస్వామి, చల్లాప్రసాద్, చింటూ, ముక్కంటి తేజ ఆదివారం రాళ్లతో దాడి చేశారు. వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నాడని అక్కసుతో దాడి చేయగా కేశవ తలకు తీవ్ర గాయమైంది. అడ్డుకోబోయిన ఓర్పు వెంకటరమణ అనే మహిళ కాలికి గాయమైంది. క్షతగాత్రులు మాచర్లపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే మాచర్ల మండలం అలుగురాజుపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న విజయపురి సౌత్ ఎస్ఐ కొండారెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేస్తుండగా వైసీపీ మొక్కలు పోలీసు సిబ్బందిపై రాళ్లదాడి చేసే ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ సాంబనాయక్ తలకు తీవ్రగాయమైంది. వెంటనే మాచర్లపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్ మాచర్లపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి టీడీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.